హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. రామస్వామి ఇరపని ఆమంచి ఫ్యాన్ అనేటువంటి ఆ బ్రాండు అసలు సాధారణంగా తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్మోస్ట్ మద్రాసు బెంగుళూరు ఏరియాలో కూడా మంచి బ్రాండ్ ఉన్న నేము. అంటే నాకు తెలిసి రాజకీయ పరంగా వాళ్ళు పొలిటీషియన్స్ ఆమంచి స్వాములు గారు. కానీ రాజకీయ నాయకులు ఎంతోమంది, కొన్ని వందల మంది పుట్టుకొచ్చున్న సందర్భాలు ఉన్నాయి మన స్వాతంత్రోద్యమం వచ్చిన తర్వాత. కానీ కొంతమంది జీవితాలే చరిత్రకి చాలా ఇష్టం. వాళ్ళని చరిత్ర ఎప్పుడు కూడా ఏదో రూపంలో ఖచ్చితంగా ఒక పేజీ మీ పేరు మీద లిఖించే దానికోసం అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది ఆమంచి స్వాములు గారు అంటే ఇది నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ఉన్న వాస్తవమే చూస్తాను ఖచ్చితంగా. ఆమంచి స్వాములు గారికి రాజకీయ పరంగా ఎంత పేరుందో నాకైతే తెలియదు, కానీ మానవత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటే ఆమంచి స్వాములు గారిని మించిన నాయకుడు ఈ రాష్ట్రంలో లేరు. ఎట్లా అంటే పబ్లిసిటీ అనేది 10 రూపాయలు ఇస్తేనే ఈ రోజుల్లో 100 రకాల పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఉంటారు సమాజం, రాజకీయ నాయకులు. అలాంటిది ఆమంచి స్వాములు గారి బిల్డింగ్ ఇది. ఆమంచి స్వాములు గారు నాకు తెలిసి నేను ఒక 10 సంవత్సరాలుగా సార్ దగ్గరికి వెళ్తుంటాను. కొన్ని వేల కుటుంబాలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నటువంటి కొన్ని వేల కుటుంబాలని పరిష్కారం చేసేటువంటి దిశగా తేలిగ్గా అవలేలగా కనీసం 10-20 సంవత్సరాలు నలిగిపోతున్నటువంటి సమస్యలను కూడా పెద్ద కోటీశ్వరులు సైతం కూడా ఆమంచి స్వాములు గారి దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి అర్ధరాత్రి వచ్చినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని ఒక్క రోజులో, అవసరమైతే ఒక 2 రోజులు అవతల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి, హైలైట్ ఏంటంటే ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఇరు వర్గాలకి కూడా సమన్యాయం జరిగేదానికి ఒక పూట లేట్ అయినా సరే ఖచ్చితంగా అది ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే ఒక్కసారి ఆమంచి స్వాములు గారి కాంపౌండ్లోకి వచ్చింది ఆ సమస్య అంటే ఆ సమస్యకి పరిష్కారం అయిపోయినట్టే. పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వృధా చేసుకొని ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఇంకా నీట్గా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు. వంగవీటి మోహన్ రంగా గారంటే కాపు వర్గాల్లో మంచి నేము. కాపు వర్గాలనే కాదు, అన్ని రకాల వ్యవస్థల్లో కూడా ఆయన మంచి గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ఇప్పుడున్న కుర్రకారికి వంగవీటి మోహన్ రంగా గారు ప్రత్యక్షంగా తెలియదు, ఆయన పేరు మాత్రమే తెలుసు. కాపు వర్గాల్లో ఈ మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కాపు వర్గాల్లో వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉండారు అంటే అది ఒక్క ఆమంచి స్వాములు గారే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి కూడా లేదు, నిజంగా చూస్తున్నాను. ఆమంచి స్వాములు గారే. ఏ కోపి గుణ వాన్పుత్రో నిర్గుణైచ్ఛాసతైర్వరః ఏకశ్చంద్ర తమోహంతి నచతారాః సహస్రశః. ఆకాశంలో నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నా సరే చంద్రుడు ఒక్కడే రేత్రిపూట వెలుగునిస్తున్నట్టు కాపు వర్గాలు ఎంతోమంది నాయకులు వచ్చినా సరే ఒక పేదవాడికి అవసరానికి అర్ధరాత్రి అయినా సరే వారి కోసం తప్పించేటువంటి ఏకైక వ్యక్తి, ఒక చంద్రుడు లాంటి వ్యక్తి ఎవరంటే ఒక ఆమంచి స్వాములు గారే. ఈ చెంచా రాజకీయాలు, ఇంకొకరి కాళ్ళు పట్టుకునే రాజకీయాలు ఆయనకి తెలియదు. ఏ పార్టీలో ఉన్నా సరే, ప్రస్తుతం ఆయన జనసేన స్టేట్ కార్యదర్శిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఉన్నారు. వాస్తవంగా ఆయన పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఆమంచి స్వాములు గారంటేనే ఒక బ్రాండు. ఆమంచి స్వాములు గారంటేనే ఒక బ్రాండు. లంచం తీసుకునేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆమంచి స్వాములు గారి పేరు చెబితే వణుకు. ఆ వణుకు కూడా ఎలా ఉంటుందంటే మామూలు వణుకు కాదు. వితిన్ సెకండ్స్లో ఆ అధికారికి లంచం తీసుకున్న, ఎన్ని సంవత్సరాలు తీసుకున్న లంచం తీసుకున్నది కూడా మొత్తం కక్కించగలిగినటువంటి ఏకైక దమ్మున్న వ్యక్తి ఎవరంటే ఒక ఆమంచి స్వాములు గారే. దయచేసి నేను మనస్ఫూర్తిగా చదువుతున్నాను, చీరాల దగ్గర వేటపాలెంలో ఆమంచి స్వాములు గారికి ఇల్లు ఉంది. ఇది పందిలపల్లి సార వాళ్ళ నాన్నగారి సంబంధించినటువంటి స్థలంలో బిల్డింగ్ కట్టుకున్నారు. రాజకోట ఇది చిన్న విషయం కాదు, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి బిల్డింగు నిర్మాణం జరుగుతుంది. ఎంతోమంది ఇప్పటికీ కూడా పేదవాళ్ళకి రొయ్యల చెరువుల ద్వారా కానీ ఇలా కన్స్ట్రక్షన్ చేసిన ద్వారా కానీ
ఆయనకున్నటువంటి కొన్ని ఫ్యాక్టరీల ద్వారా కానీ ఇప్పటికీ కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఆ చేసేటువంటి సాయం ఎంత గొప్పదన్నా కానీ ఇప్పటికీ పబ్లిసిటీ అనేది లేకుండా సాధారణంగా ఒక రైతు ఎలా ఉంటారో అలానే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తలేదు, వయసులో ఉన్న కుర్రోడు మహా అయితే 10 గంటలు పని చేస్తాడేమో. ఇప్పటికీ కూడా ఆమంచి స్వాములు గారు వయసు చూస్తానికి 60 దాకా ఉన్న 20 ఏళ్ళ కుర్రోడితో సమానంగా రోజుకి 20 గంటలు పని చేయగలిగినటువంటి గొప్ప మానసిక శారీరక స్థైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక ఆమంచి స్వాములు గారే. మనస్ఫూర్తిగా చదువుతున్నాను, రాబోయే రోజుల్లో ఆమంచి స్వాములు గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవుతారు. ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఆమంచి స్వాములు గారు రాష్ట్ర స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి సేవలను ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు ఆమంచి స్వాములు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమంచి స్వాములు గారు కొద్దిగా బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా నేను రేపు కానీ ఎల్లుండి కానీ సార్ని ఖచ్చితంగా కలుస్తాను. కలిసి ఖచ్చితంగా మళ్ళీ మీకు ఆయనతోటి యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ ఖచ్చితంగా మన అభిమానులందరికీ ఆయన ద్వారా చిన్న సందేశం మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఇది ఆమంచి స్వాములు గారి బిల్డింగు. ఈ ప్రహరీ మొత్తం నాకు తెలిసి ఈ పరగనాలో ఇంత స్థాయిలో కట్టినటువంటి పచ్చిగా చెప్పాలంటే మాస్గా చెప్పాలంటే అసలు మొనగాడి బిల్డింగే లేదు. ఇది చిరస్థాయిగా ఉండిపోయే బిల్డింగు. ఈసారి ఆమంచి గారి పర్యవేక్షణలో, ఆమంచి స్వాములు గారి పర్యవేక్షణలో లోన బిల్డింగ్లో ఉన్నటువంటి నిర్మాణం సంబంధించినటువంటి గదులు మొత్తం వితిన్ ఒక 2 డేస్లో మీకు ఖచ్చితంగా నేను చేస్తాను, చూపిస్తాను వీడియో. చూడండి, ఈ స్థలం తొక్కిన ఈ బిల్డింగ్ చూసిన నిజంగా చెప్పాలంటే చాలా, ఇది నేను గొప్ప చెప్పడం కాదు, నాకైతే భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే మాత్రం అది ఒక ఆమంచి స్వాములు గారే. అది ఎందుకంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా లేదు, ఏ అవసరానికి నేననే కాదు ఎవరైనా సరే ఆపదలో ఉండి ఫోన్ చేస్తే ఖచ్చితంగా సారు లిఫ్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా వితిన్ సెకండ్స్లో చేయగలిగినటువంటి ఏకైక దమ్మున్నటువంటి నాయకుడు ఎవరంటే ఒక్క ఆమంచి స్వాములు గారే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరొక్కసారి ఆమంచి స్వాములు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మీ రామస్వామి. జై ఆమంచి, జై ఆమంచి, జై ఆమంచి స్వాములు గారు, జై జనసేన. ఓకే, బాయ్.